పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. అయినప్పటికీ బారికేడ్లు, మూడంచెల పోలీసు భద్రతను దాటుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దేశపతి శ్రీనివాస్ బస్ భవన్ లోపలికి చేరుకున్నారు. పెంచిన టికెట్ ధరల్ని తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదన అందజేయనున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. బస్ భవన్ కు ½ కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో పోలీసులు పహారా కాస్తున్నారు. మొన్న 30 ఉంటే 40 చూడండి. ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే. ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే పిల్లలకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 11500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని, ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. I'm not agree. No, that's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు? దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయని అట్లా చెప్పండి. మీరు చేయమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదానండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అర్థం చేసుకుని అటువంటి ఆలోచన ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు. చెప్పాలి, చెప్పండి, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ రాని అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది. చెప్పాలి, చెప్పండి. సరే.